నందు ప్రియ సోదరి సోదరులారా, ఉదయకాలపు వేళ ప్రభువును ఆరాధించటానికి మనం చేరి వచ్చి ఉండగా, దైవ గ్రంథమైన బైబిల్లో నుండి పరమగీతము 5వ అధ్యాయం 9, 10 వచనాలను మనం చదువుకుందాం. ఆరాధన తలంపులుగా, స్త్రీలలో అధిక సుందరి వగుదాన, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణం చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. ప్రియులారా, మనం చదివినటువంటి భాగములో పరమగీతం ఒక ప్రియుడు ప్రియురాలి ఒక సంభాషణ, సొలొమోను షూలమ్మితుల సంభాషణ. ఆనాడు యూదులకు యెహోవా దేవునికి ఉన్నటువంటి ఒక ప్రేమ సంభాషణ. ఈనాడు క్రొత్త నిబంధన కాలములో దేవుని సంఘమునకు, అలాగే ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి ఉన్న ఒక సంభాషణ. కుటుంబ జీవితంలో భార్య భర్తలకు మధ్య ఉన్న సంభాషణ. సో ఇక్కడ యెరూషలేము కుమార్తెలు ఈ షూలమ్మితిని అడిగారు, ఓ షూలమ్మితి, స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అన్నప్పుడు, ఆ ప్రియురాలు తన ప్రియుని గురించి, తన ప్రభువును గురించి, తన రాజును గురించి, నా ప్రియుడు ధవలవర్ణుడు అనే మాట. ధవలము అనగా తెలుపు. తెలుపు తెలుపు శుద్ధి, పరిశుద్ధతను చూపించేది. దేవుడు ధవలవర్ణుడు అనగా దేవుడు పరిశుద్ధుడు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇందులో కొన్ని తలంపులు మనం చూద్దాం. దేవుడు ఎలాంటి వాడు? ఒకటి, దేవుడు ధవలవర్ణుడు అనగా ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనములో ఆ శారాపులు పరమందు అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా ఆ దేవదూతలు ఏమని ఆయన్ని ఆరాధించారు? వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయుచుండిరి. ఇక ఈ భాగములో మనము ఏమని గమనిస్తున్నాం? దేవుడు ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఆయన పరిశుద్ధుడు. ఆయన అన్ని కాలములలో ఆయన పరిశుద్ధుడు. అలాగే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనము గమనించినప్పుడు, ఆ యోహాను దేవుని ప్రత్యక్షతను ఆయన చూచినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారి పునరుత్థాన ప్రత్యక్షతను ఆయన చూచినప్పుడు ఆయన ఎలా కనబడ్డాడు? ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తల అనగా ఆయన తలంపులు పరిశుద్ధమైనవి. ఆయన తలంపులలో పరిశుద్ధుడు అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, దీన్నే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనములో, ఇంకా సింహాసనములు వేయుట చూచితిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను, ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల వెండ్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగాను ఉండెను. సో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములో కనబడినటువంటి ఆ దైవ ప్రత్యక్షత, దానియేలు గ్రంథం 7వ అధ్యాయములో కనబడిన దైవ ప్రత్యక్షత. ఆయన తలంపులు పరిశుద్ధమైనవి. దానియేలు గ్రంథములో ఆయన వస్త్రము హిమము వలె ధవలము అనే మాట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వస్త్రము అనగా ఆయన ప్రవర్తనలో ఆయన పరిశుద్ధుడు అని మనం చూడగలం. ప్రకటన గ్రంథం అధ్యాయం 20 వచనం 11లో, మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న యొక్కనుని చూచితిని, భూమి ఆకాశములు ఆయన సముఖములో నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సింహాసనము ధవలము, అనగా ఆయన తీర్పులు పరిశుద్ధమైనవి. పిల్లరా, తలంపులు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తలంపులు పరిశుద్ధమైనవి, ఆయన మాటలు పరిశుద్ధమైనవి, ఆయన చూపులు పరిశుద్ధమైనవి, ఆయన ప్రవర్తన పరిశుద్ధమైనది, ఆయన తీర్పులు పరిశుద్ధమైనవి. అన్ని కాలములలో, అన్ని వేళలలో, అన్ని స్థలాలలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిశుద్ధుడు. అయితే దేవుడు ఎలాంటి వాడో విన్నాం. రెండవది, మానవుడు ఎలాంటి వాడు? మానవుడు నల్లని వాడు అని మనం గమనించగలం. పరమగీతం 1వ అధ్యాయం 5వ వచనములో, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరలవలేను, నేను సౌందర్యవంతురాలను కదా. ఇక్కడ షూలమ్మితి తనను గూర్చి తాను వారికి వివరించుకుంటూ, ఓ యెరూషలేము కుమార్తెలారా, నన్ను స్త్రీలలో అధిక సుందరి వగుదానా అంటున్నారు, నిజమే గాని నేను నల్లని దానను. నలుపు అపవిత్రతను చూపిస్తూ ఉన్నది, తెలుపు పవిత్రతను చూపిస్తూ ఉండగా నలుపు అపవిత్రతను, పాపమును చూపించేది. మానవుడు నల్లని వాడుగా ఆయన పుట్టినవాడు అంటే అర్థం ఏంటి? ఇక్కడ కొందరు తెల్లని వారుగా భౌతికంగా పుట్టి ఉండవచ్చు, కొందరు చామన ఛాయలో పుట్టి ఉండవచ్చు, కొందరు మసి బొగ్గు వలె నల్లని వారుగా పుట్టి ఉండవచ్చు. అది కాదు ఇక్కడ. మానవుడు పాపములో పుట్టినవాడు, పాపములో పుట్టినవాడు అనే మాటను కీర్తనల గ్రంథం 51వ కీర్తన వచనం 5లో కీర్తనాకారుడైన దావీదు ఇలా అన్నాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాను. అంటే అర్థమేమిది? ఒక తల్లి తండ్రి వారి యొక్క కలయిక పాపమని కాదు ఇక్కడ. ఆదాము యొక్క పాపము అది వారసత్వముగా ఒక మనుషునిలో నుండి మరొక మనుషునిలోనికి, మరొక మనుషునిలోనికి, మరొక మనుషులోనికి ఆ పుట్టుకతో సంప్రాప్తమైనటువంటి స్వభావమును గురించి మాట్లాడుతున్న మాట ఇది. నేను పాపములో పుట్టినవాడను. కాబట్టి జన్మలో మనం పాపములో స్వతహాగా పుట్టిన వారము. మానవుడు మాత్రమే కాదు, మానవుని తలంపులు నల్లనివి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనములో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. మానవుని తల చెడిపోయింది. అని తల చెడిపోయిందిరా అంటారే, ఒక వ్యక్తిని కాదు, సర్వమానవాళి తల చెడిపోయింది. తలంపులు నల్లనివి, చెడిపోయిన వాడు. మానవుని వస్త్రములన్నీ నల్లనివే, ప్రవర్తనలో చెడిపోయిన వాడుగా ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనములో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు ఎవరు? అపవాది. నరహంతకుడయుండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాటలాడును, వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అంటే మీలో అబద్ధం ఉన్నది. ఓ మానవుడా, మీ స్వభావం, మీ ప్రవర్తన అంతా నల్లనిది. ఆఖరికి మానవుడు చనిపోయిన తరువాత కూడా ఎక్కడికి వెళ్ళాలి? చీకటి. మానవుడు నల్లని చీకటిలో, యుగ యుగములు ఆ కటిక చీకటిలో మానవుడు వెళ్ళిపోవాలి. మానవుని గతి అగ్నిగుండమే. అగ్ని ఉన్నది, చీకటి ఉన్నది, ఏడ్పు, కేకలు, దాహం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో యేసు ప్రభువారు ఇలా అన్నారు, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపలి చీకటిలోనికి త్రేసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయో ఉండును. మానవుడు నల్లనివాడు. అయితే ప్రియులారా, ఈ నల్లనివాడైన మానవుని కొరకు ఇంకెవరైనా ఏమైనా చేశారా? యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడు, ఆయన ఏమైపోయాడో మూడవదిగా మనం ఆలోచన చేద్దాం. మూడవది, క్రీస్తు ఆయన ధవల వర్ణుడు, కానీ నల్లని వాడుగా ఆయన మారిపోయాడు. ప్రియులారా,
యేసుక్రీస్తు ప్రభువారు మానవుని కొరకు ఈ నల్లని వాడైన మానవుణ్ణి తిరిగి మార్చుటకు, తెల్లని వానిగా మార్చుటకు, పాపి అయిన ఈ మానవుణ్ణి పరిశుద్ధునిగా మార్చుటకు, అనీతిమంతుడైన ఈ మానవుణ్ణి నీతిమంతునిగా మార్చుటకు ధవలవర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నల్లని వాడుగా మారిపోయాడు. పరలోకములో సింహాసనమందున్న ఆయన ఈ భూలోకానికి కన్య మరియ గర్భములో ఆయన జన్మించాడు. ఈ భూలోకములో ఆయన మనుషులకు ఎలా కనబడ్డాడు? భౌతికంగా ఒక యూదుడుగా ఆయన ఎర్రని వాడే, కానీ ఆయన్ని నల్లని వానిగా ఎంచారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. 53వ అధ్యాయం 2వ వచనం. లేత మొక్కవలేను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలేను, అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూలోకములో తన స్వకీయుల యుద్ధకు వచ్చెను, వారు ఆయనను అంగీకరించలేదు, త్రోసివేశారు. ఈ నల్లని వాడు మాకు అక్కర్లేదన్నట్లుగా. ఆయన సొంత ఇంటివారు అన్నదమ్ములు ఆయన్ను త్రోసివేశారు. ఈ నల్లని వాడు మాకు అక్కర్లేదన్నట్లుగా. అతనిలో ఏ స్వరూపమునో వారు కనుగొనలేదు. భూలోకములో ఆయన జీవిత కాలములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బయల్జేబుల అధిపతి అని పిలువబడ్డాడు. బయల్జేబుల అధిపతి అని పిలువబడ్డాడు. పిల్లరా, నీవు నేను చేసిన పాపం కొరకై యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి సిలువలో ఆయన వికార రూపిగా ఆయన మారిపోయాడు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 14వ వచనములో నిన్ను చూచి ఏ మనుష్యుని రూపము కంటే అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగూ విస్మయమొందిరో. తలలో మల్ల కిరీటం, ఆయన దేహమంతా కొరడా దెబ్బలు, రక్తమంతా కారి అది ఎండకు మాడిపోయి సిలువలో ఆయన వేలాడుతూ ఉండగా ఒక నల్లని మాంసపు ముద్దవలే ఆయన మారిపోయాడు. పాపము లేని ఆ ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. 2వ పత్రిక 5:21లో పౌలు అన్నాడు, ఏ పాపమెరుగని ఆయన మనము దేవుని యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసం, నీ కొరకు నా కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. నీ కొరకు నా కొరకు మన పాపములను మ్రాను మీద మోసి నల్లని వాడుగా మారిపోయాడు. ఆఖరికి ఆ నల్లని చీకటిలోనికి వెళ్ళిపోయాడు, సమాధి చేయబడ్డాడు. వినండి, 3వ దినమున తిరిగి లేచినవాడు. అయితే ప్రియులారా, ఈనాడు నీకు నాకు కలిగిన భాగ్యం ఏమిటి? నల్లని వారమైన మనలను తెల్లని వారుగా మార్చాడు. 4వది, ఈనాడు విశ్వాసి తెల్లని వాడుగా మార్చబడినవాడు. నేడు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగా కృప ద్వారా, కృషి ద్వారా కాదు, క్రియల ద్వారా కాదు, ఆయన కృప ద్వారా నల్లని వారమైన మనలను తెల్లని వారినిగా చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్తములో మనలను కడిగాడు, పరిశుద్ధపరచబడ్డాడు. పరిశుద్ధపరచబడితిమి. ఒక విశ్వాసి కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనములో మీలో కొందరు అట్టివారయ్యుంటిరి గాని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని యందును మీరు కడగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. మాత్రమే కదా, అనుదిన జీవితములో మనకు నల్లని మరకలున్నాయి. ఆ నల్లని మరకలన్నీ దినదినము కడిగి తెల్లని వారనిగా మనలను ఆయన చేస్తూ ఉన్నాడు కదా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 27 వరకు పురుషులారా అంటూ ఇక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక, కలంకం ఉన్నదా, ముడత ఉన్నదా, దానిని పరిశుద్ధపరచుతూ ఉన్నాడు. ఆయన వాక్యమనే ఉదకము చేత దానిని పవిత్రపరచి మనలను అనుదినము పవిత్రపరుస్తూ ఉన్నాడు.
ఒకరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు మనలో ఉన్న నలుపును సంపూర్ణముగా ఆయన తీసివేసి, ఆయన ఎలాంటి ధవలవర్ణుడుగా ఉన్నాడో మనలను అలాంటి వారినిగా ఆయన చేయబోతూ ఉన్నాడు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, ప్రియులారా, మనం ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగా ఆయనను చూతుము, ఆయనను పోలి ఉందుము. అదే ఎప్పుడు ఆ ప్రభు వస్తాడా? ఎప్పుడు ఈ నల్లని మరకలు, నల్లని ముడతలు ఉన్న ఈ శరీరమును తన మహిమగల శరీరముగా, సమరూపము గల దానిగా మనలను మార్చి యుగ యుగములు ఆయనతో ఉండే భాగ్యమును మనకు అనుగ్రహించబోతూ ఉండగా, ప్రియులారా, నేడు తెల్లని వస్త్రములు ధరించిన వారమై ఆ ధవలవర్ణుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మనం ఆరాధిద్దాం. అంటే తెల్లని వస్త్రములను భౌతికంగా ధరించడం ఒకవేళ మంచిదే, ధరించకపోయినా మన హృదయములను కడగబడిన వారమై ఆయనను ఆరాధన చేద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9, 10 వచనాల్లో యోహాను చూచాడు. అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. నేడు సంఘముగా నీవు నేను, ప్రియులారా, ఆ ప్రభువును మనము ధవలవర్ణుడమైన మా దేవా, నల్లని వారమైన మమ్ములను, పాపులమైన మమ్ములను పరిశుద్ధులనుగా చేసి ఉండగా, యుగ యుగములు మీతో ఆ పరిశుద్ధతలో, పరిశుద్ధ లోకములో, పరిశుద్ధ పట్టణములో ఉండే భాగ్యమును మాకు అనుగ్రహించి ఉండగా మేమేం చెల్లించగలము? మా దేవా, మా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని మా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధనను మీకు చెల్లిస్తామని ఆ ధవలవర్ణుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను, సహాయమును దయచేయునుగాక. ఆమేన్.